కాంగ్రెస్ పార్టీ అనేది దీన్ని ఎందుకు మరి ఆత్మపరిశీలన చేసుకొని ప్రభుత్వంలో పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసహనంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, అసహనంతో రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఎవరు కూడా ఊరుకోరు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, ఆయన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్కు గురుకుల బాధ్యత అప్పచెప్పరు. కానీ నీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, పేద వర్గాల చదువు పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి గురుకులాల నిర్వహణకు కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైయెస్ట్ సర్వీస్ చేసిండు పోలీస్ అధికారిగా. అంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసిండు. పనిచేసినందుకే ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రే హౌన్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో చెప్పండి. ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? ఆర్టికల్ 4లో ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి రిప్లై తీసుకోకుండా, ఎలాంటి నివేదికలు తెప్పించుకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు ఆర్టికల్ 14 ప్రకారం. ఏమన్నా నివేదికలు ఇచ్చినాయా? భద్రతా నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఎవరు నివేదిక ఇచ్చిండు? రాజకీయ ప్రమేయంతో సెక్యూరిటీని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేవు. రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ మోడల్, రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? రాజకీయ ప్రమేయంతో అవకాశమే లేదు. నిఘా సంస్థలు ఏమైనా నివేదిక చూపించండి, భద్రతా సంస్థలు ఇస్తే చూపించండి. ఆయన ఉండేది, పనిచేసేది ఎక్కువగా ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిరిపూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మూవైస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు. అంటే మీరు ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారా?
మేమేం చంపకుండా భద్రత తీసేస్తే ఆయన మా ప్రభుత్వంలో పనిచేసిండు, మేము చెప్పిన మాట విన్నాడు, ఎంతో మందిని అణచివేసిండు, దౌర్జన్యాన్ని అణచివేసిండు, ఇంకా రకరకాల మేము